దాదాపు 12 సంవత్సరాల తర్వాత టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ తమ కెరీర్లో ల్యాండ్ మార్క్ చిత్రాలైన ఖైదీ నెంబర్ 1, 150, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ 2 చిత్రాలు దేనికవే చాలా ప్రత్యేకమైనవి. ఇది ఇలా ఉంటే ఈ ఇద్దరు పెద్ద హీరోల సినిమాల కోసం ఏపీ, తెలంగాణలో భారీ ఎత్తున థియేటర్ల వారు నడుస్తోంది. 2 పెద్ద చిత్రాలే అవ్వడంతో సినీ నిర్మాతలు ఎవరికి వారు వీలైనన్ని థియేటర్లను బ్లాక్ చేసుకునే ఛాన్సులు ఉన్నాయి. చిరు చిత్రంకు నైజాంలో కాస్త ఎక్కువగా థియేటర్లు దొరుకుతుంటే సీమలోను, గుంటూరు, కృష్ణా జిల్లాలో బాలయ్య చిత్రానికి ఎక్కువ థియేటర్లు దొరుకుతున్నాయి. ఇక వీరిద్దరి మధ్య మూడో పోటీగా శర్వానంద్ శతమానం భవతిని కూడా సంక్రాంతికే తీసుకొస్తున్నాడు. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు నైజాం, ఉత్తరాంధ్ర ఏరియాల్లో గట్టి పట్టున్న డిస్ట్రిబ్యూటర్ కావడంతో దిల్ రాజు కూడా శతమానం భవతి కోసం ఎక్కువగా థియేటర్లో లాక్ చేస్తున్నాడు. ఈ 3 చిత్రాలు 11, 12, 14 డేట్లలో కేవలం ఒక్కరోజు గ్యాప్లోనే రిలీజ్ కాబోతున్నాయి. దీంతో ఓవరాల్గా సినిమా విడుదల సమయానికి ఏ చిత్రంకు ఎక్కువ థియేటర్లు దొరుకుతాయో అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.